ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నరసయ్య అధ్యక్షతన ప్రజా దర్బార్ను నిర్వహించారు. కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల్ల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏ సమస్యతోనైనా వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు తెలియజేశారు. ప్రజలందరూ ఏర్పాటు చేయమన్నారు. అయితే నేను మన నియోజకవర్గంలో మనకు 6 మండలాలు ఉన్నాయి. మొదటి విడతగా ఈ శనివారం అనుకుంటే లేట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మంగళవారం రేపంటే రేపు పెడితే కొంచెం వాళ్ళకి రెవెన్యూ స్థాయిలో మొత్తం జిల్లా మొత్తం మీటింగ్ మీద ఉండన్నారు. నేను మళ్ళా గురువారం రోజు రాచర్ల మండలం వరుసగా పెట్టుకున్నాను. ఇక్కడ మనకి గతంలో కూడా రెవెన్యూ సమస్యల కోసం పరిష్కరించే దానికోసం ఒక 2 నెలల క్రిందట రెవెన్యూ సమస్యలు ఏర్పాటు చేసింది. నేను తహసీల్దార్ గారు నడుపుగా ఉన్నాను. నేను ఆ రోజు ఏ సమస్యలు మీకు వచ్చాయో, ఎన్ని పరిష్కరించారు, మీరు ఇంకా పరిష్కరించాల్సిన ఎన్నున్నాయి, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మొత్తం లిస్టు తెప్పించండి. మీరు పరిష్కరించవలసినవి ఉంటే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారన్నా కూడా చెప్పాలి. అలాగే ఇక్కడ ఏదైతే అర్జీలు వస్తున్నాయో నాకు మొత్తం అర్జీలు ఎంపీ గారు మీరు అర్జీలు మొత్తం మీ శాఖల అధికారులకు పంపించి ఏ శాఖలకు ఏమేమి వచ్చాయి వాటిని పంపించిన తర్వాత స్టిపులేటెడ్ టైంలో నిర్ణీత సమయంలో కూడా ఆ సమస్యలను పరిష్కరించే దాన్ని చొరవ తీసుకుని పరిష్కరించబడిన తర్వాత మళ్ళీ నాకు తెలియజెప్పాలి. నేను ఇప్పుడు మీరు కూడా తెప్పించారు నాగార్జున రెడ్డి గారు, మీరు ఎన్ని సమస్యలు వచ్చినాయో. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు చేస్తారని చూస్తారు. మనము ఒక ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత, అధికారులుగా మీ బాధ్యత, మనందరం కలిసి చేస్తేనే వారికి సమస్య పరిష్కరించబడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మండలం విషయం వరకు వస్తే గతంలో మనం ఇప్పుడు ఖమ్మం నుంచి ఇక్కడికి రావాలంటే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను రోడ్డు పనులు మొదలు పెట్టించాను.